దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం పరిశుద్ధ ఆదివారం దినాన వేకునే లేవడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. 2వ మాసం చివరి పరిశుద్ధ దినంలో చక్కటి అద్భుతమైన అవకాశాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావం చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభోసులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. దేవుడు తన మాటను మనకు దీవించును కాక. ప్రార్థన చేద్దామా? మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు, వందనాలు. నీ ఉచితమైన అపారమైన కృపతో ప్రేమతో నన్ను మమ్మల్ని బలపరిచి తిరిగి నాయన 2వ మాసం చివరి పరిశుద్ధిని వేకు నిర్రీతిగా నీ పాద సముఖ నిలబెట్టిన విధానం కొరకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది నీ బిడ్డలు ఆత్మీయంగా బలపడుతున్నారు. మరింత బలపరిచి ప్రోత్సహించండి. ఈ కార్యక్రమం కేవలము నీ నామ మహిమాత్మే మాత్రమే జరిగించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదవని మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ లేఖను రాస్తూ చెప్పినటువంటి మాట. అంటే విశ్వాస యొక్క నడత ప్రతి మనిషి యొక్క జీవితంలో, ప్రాముఖ్యంగా క్రీస్తును అంగీకరించిన వారి జీవితంలో భావోద్వేగాలకు తావు ఉండకూడదు అనేది దీని ఒక వాక్యం చెప్తున్నమాట. పౌలదే చెప్తున్నాడు, మేము భావోద్వేగానికి గురి కావట్లేదు, ఆవేశానికి గురి కావట్లేదు, కేవలము విశ్వాసం మాత్రమే నమ్ముకున్నాము. ఆ విశ్వాసం వలననే క్రీస్తు బాటలు నడుస్తున్నాము, క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పి చాలా గట్టిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనము దేవుని పట్ల ఇలాంటి శ్రద్ధాశక్తులు చూపిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. అదే సమయంలో మన పట్ల దేవుడు ఎలాంటి శ్రద్ధాశక్తి చూపిస్తున్నాడు కూడా మనం గుర్తెరగాలి. వాస్తవానికి నేను అంటాను, అది మనకు తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణము మనము ఆరోగ్యంగా ప్రాణంతో ఉన్నామంటే అది దేవుని కృపే. కనుక ఎంతటి శ్రద్ధ ఆయన మన పట్ల చూపిస్తున్నాడో మనం గ్రహించగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనలను తన పని కొరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ఆయన పనికి ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మన మీద మనమే సానుభూతి చూపించుకుంటూ మన శ్రమల గురించి, మన కష్టాల గురించి దేవునికి ఏకరువు పెడుతూ ఉంటాం, లిస్టు పెట్టేస్తూ ఉంటాం దేవునికి. ఏమండి? అయితే దేవుడు మనను తన మరుగున ఉండి, అంటే తన వెనక ఉండి, ఆయన ముందుండి తన పని చేయించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే మన ప్రాచుర్యాన్ని పెంపొందించుకోవడం చూస్తున్నాం. దేవుడైతే మనము ప్రాచుర్యం పొందాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయన వెనక ఉండి, ఆయనను ముందు పెట్టి, ఆయన వెనక మనం నుండి ఆయన పని చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వీళ్ళ చాలా గమనించాలి ఒక విషయాన్ని. మనము పిల్లగా మనం ఎవరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రాముఖ్యంగా ఎవరు కూడా ఆధ్యాత్మికంగా మరుగున ఉండడానికి ఇష్టపడము. బాహాటంగా కనపడాలి బయటికి. మనలో కొందరు తమ ప్రాముఖ్యతను ఇతరులు గుర్తించాలనుకుంటారు. కేవలం తమ సలహాలను, తమ సూచనలను మాత్రం తీసుకోవాలనుకుంటారు. ఆ సలహాలను సంప్రదించాలనుకుంటారు. తలంపుల్ని ఇతరులు కోరుకోవాలని ఆశపడుతూ ఉంటారు. గొప్పతనాన్ని చాటుకునేటువంటి విశ్వాసులు, గొప్పతనం చాటుకునే మనుషులు, అందులో సేవకులైనా సరే ఎవ్వరు కూడా దేవునికి ఉపయోగపడరు. ఇతరులు గుర్తించాలని కోరుకునేవారు, తమ ప్రాచుర్యాన్ని పెంపొందించుకోవడానికి ఆశపడినవారు, తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇష్టపడినవారు, వారు ఎవరైనా సరే, క్రైస్తవుడు కానివ్వండి, విశ్వాసులు ఉన్నవారు కానివ్వండి, దేవుని సేవకులు ఉన్నవారు కానివ్వండి, ఎవరు కూడా దేవునికి ఉపయోగకరము కాదు. ఎందుకంటే దేవుడు మనుషుని పలుకుబడిని, ప్రాచుర్యాన్ని కోరుకోవట్లే. కేవలము వారి జీవితాల్లో విశ్వాసం ద్వారా ఆయనను వెంబడించాలని కోరుకుంటున్నాడు. చూడండి, పలుకుబడిని, ప్రాచుర్యాన్ని కోరుకున్నటువంటి మనుషుల యొక్క స్వభావము దేవుని స్వభావానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అది ఎవరైనా సరే. ఆ వ్యక్తిలో లేదా వారిలో ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ఉండదు. ప్రాముఖ్యంగా
మనం ఈ లోకములో దేవుని పని ఏమండి జరిగించేటువంటి సాధారణమైన మానవులమండి. ఆయన శక్తిమంతుడు, ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడైన నీతిమంతుడు. మనం సాధారణ మనుషులం. ఏమండి మనం ఏమని గమనించాలి, మనం ఏమి కూడా అన్నిటిని అధిగమించేటువంటి దేవదూతలం కాదండి. పాపములో పుట్టిన వారము, పాపములోనే జీవిస్తున్న వారము. ఇప్పటికీ కూడా చాలా మంది రక్షణ అనుభవంలోకి వచ్చారు, కానీ తమ పాప జీవితాలు మాత్రము విడిచిపెట్టలే. ఆర్భాటపు మనస్తత్వాన్ని మనము పరలోక సంబంధమైన శక్తితో మాత్రమే జయించగలుగుతాం. ఏలోకము ఆర్భాటాన్ని కోరుకుంటూ ఉంటుంది, ప్రాచుర్యాన్ని కోరుకుంటూ ఉంటుంది, గొప్పతనాన్ని కోరుకుంటూ ఉంటుంది. కేవలం మన సలహాలు మాత్రమే తీసుకోవాలనుకుంటూ ఉంటుంది. గమనించాలి. ఏమండి మన ప్రాముఖ్యతను ఎదురు గుర్తించాలని కోరుకుని ఎవ్వరు కూడా ఏమండి లోకాన్ని జయించలేరు. వారు దేవునికి ఉపయోగకరము కాదు. గమనించాలి. మనము అనుభవిస్తున్నటువంటి అద్భుత ప్రేరణలు ఉన్నాయి. వాటన్నిటికీ ప్రాముఖ్యతనిస్తూ వాటిని మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవడం, ఏమంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు మనలను కోరుకోవడం లేదని సూచిస్తుంది. మనం దేవుని కోరుకోవట్లేదు, దేవుడు కూడా మనము గమనించాలి ఉదయకాల సమయంలో. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడిన అద్భుత క్షణాలను మాటికి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మళ్ళీ అలాగే మాట్లాడాలని మనం కోరుకుంటున్నాం. అయితే మనము విశ్వాసం వలన మాత్రమే నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిసారి దేవుడు కనబడాలి, నాకు దర్శనం ఇవ్వాలి, మాట్లాడాలని కోరుకుంటున్నాను. కానీ దేవుడు అంటే తెలుసా, మీలో ఉన్న విశ్వాస ప్రకారం ఆ విశ్వాసపు యాత్రను కొనసాగించండి, ఆ విశ్వాసపు మార్గం నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనలో ఎంతమంది పిల్లరా, ఎంతో మంది గమనించాలి, నాకు దేవుడు నాకు కనిపించాలి, లేదా నాతో మాట్లాడి వెల్లడి చేస్తే తప్ప నేను చేయను అని చెప్తున్నారు. గమనించాలి, ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అయితే దేవుడు ఆ పని చేయడం, మనం ముందుకు వచ్చి పని చేయడానికి ఉద్యమించినప్పుడు దేవుడు నాతోనే ఉన్నాడు, నేను ఆయన గుర్తించలేదు అని ఆశ్చర్యకరంగా తెలుసుకుంటాం. అద్భుత క్షణాల కొరకు వేచి చూస్తూ సమయాన్ని వేయపరచుకోవద్దు. దేవుడు ఏ క్షణాలు నీ జీవితంలో ఏది చేయాలో తప్పకుండా చేస్తాడు. అలాగే నువ్వు నిరుత్సాహపడిపోయి వెనక్కి వెళ్ళిపోయిన అవసరం లేదు. ఏమండి అవి దేవుడు మన జీవితంలో చేసేటువంటి పనులు ఆశ్చర్య గడియలు. అయితే మనం వెలి చూపులు పడకుండా, అంటే ప్రేరణల విలువలో కొట్టుకుని పోకుండా స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ అద్భుత క్షణాలను మన జీవితంలోకి మళ్ళీ రప్పిస్తాడు. ఏదైతే మనం కోల్పోయామనుకుంటున్నామో, ఏదైతే మనకు దూరంగా జరిగిపోయింది అనుకుంటున్నామో, ఏదైతే మనం విడిచి వెళ్ళిపోదామో ఆ అద్భుత క్షణాలన్నింటిని కూడా మరలా దేవుడు నడిపిస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే స్థిరమైన విశ్వాసాన్ని కలిగి దేవునిలో ఉన్నప్పుడు తప్పకుండా వాటిని మరలా, అయితే మనకు ప్రేరణగా ఉండవలసినటువంటి ఈ అద్భుత క్షణాలు కాదు, కానీ మనము దేవుని కొరకు చేసే పని, మనము దేవుని కొరకు జీవించే జీవితము, దేవుని కొరకు చేసేటువంటి ఆ అద్భుతమైనటువంటి త్యాగం. అందుకే మాట విశ్వాసం కావాలి, కానీ భావోద్వేగాలు దేవునికి అవసరం లేదు. కనుక ఉదయకాల పిల్లరా, మన విశ్వాసం ఎలా ఉంది? మన దేవుని పని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని వాక్యం కొరకు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నామా, భావోద్వేగంతో ముందుకు వెళ్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నాం. పౌలు అంటున్నాడు, వెళ్ళు చూపాలని కాదు, విశ్వాసం వల్లే నడుచుకుంటున్నాం, అదే ప్రకటిస్తాము, ఆ మార్గం వెళ్తాం, మీరు కూడా నడవండి అని చెప్పి కొరింథీ సంఘాన్ని ఏ విధంగా హెచ్చరించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో దేవుని రాకడ శిలువ యాగంలో మనమందరం నడవడానికి, ఆ విశ్వాస యాత్రలో కొనసాగడానికి, విశ్వాసపు అడుగులు వేయడానికి సహాయం అనుగ్రహించి నడిపించడం కాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలం వేక్కునే పరిశుద్ధ దినాన నీ సన్నిధిలో నిలబడ్డాం. అద్భుతమైన మాట నిజమే. విశ్వాసం వల్ల మాత్రం నడవాలి, భావోద్వేగంతో కాదు. విశ్వాసం వలన మాత్రమే నీ పని చేయాలి, ఆవేశంతో కాదు. ఆశ్చర్యకరమైనటువంటి నీ గడియలు, అద్భుత క్షణాలను మా జీవితంలో రప్పించాలని మేమేదో ఆరాటపడుతున్నాం. కానీ ఆయన మీరు మా జీవితంలో ఏ క్షణాన్ని ఏ పని చేయాలో దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలిగే సమర్థుడు. అందరి బట్టి స్తుతులు చెల్లిస్తూ పెద్దబడి వాక్యం వింటున్న బిడ్డలు అందరూ చెప్తున్నాం, నూరంతలుగా ఫలవర్తిగా మార్చండి. ఘనత, మహిమ, ప్రభావ, మహిమలు మీరు మాత్రం పొందుకోండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.